అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. ఈరోజు నన్ను అలానే మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే ఒక విషయాన్ని గురించి మీకు తెలియచేయడానికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా గూడవల్లిలో పొట్లూరి సాంబశివరావు గారి నివాసానికి ఇప్పుడు నేను రావడం జరిగింది. సాంబశివరావు గారు చేసేది పాల వ్యాపారం అయినప్పటికీ వారి పెరట్లో మొక్కలు పెంచడాన్ని తన వ్యాపకంగా మార్చుకొని వారి యొక్క శ్రమతో, కృషితో, పట్టుదలతో అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి చూపిస్తుంటారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారి పెరట్లో దాదాపు 10 అడుగుల ఎత్తు పెరిగినటువంటి టమాటాని సాగు చేయడం ఏ విధంగా సాధ్యపడింది అనేది వారి మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే సాంబశివరావు గారు. నమస్కారం అండి. గతంలో అంటే మీ ద్వారా మీ పెరటి తోట నుంచి అనేక ఎపిసోడ్స్ చేయడం జరిగింది. అవునండి. ఎన్నిసార్లు చేసినా సరే ఓకే, మళ్ళా రప్పించే విధంగా మీ గార్డెన్ని డెవలప్ చేస్తున్నారు. ఓకేనండి. మీరు చేసేది పాల వ్యాపారం అయినప్పటికీ అవునండి, ఈ గార్డెన్ మీద అంటే ఈ మొక్కల మీద ఇంత అంటే అభిరుచి ఎలా ఏర్పడింది? అంటే అసలు పాల వ్యాపారం ముందు మీరు ఏం చేసేవారు? ఏం లేదండి, మేము చదువుకున్నా కానీ చదువు తర్వాత మేము బళ్ళారి వెళ్ళి వ్యవసాయం చేయటం జరిగిందండి. అప్పుడు మా పిల్లల చదువుల గురించి మేము ఈ ఊళ్ళో గ్రామంలో స్థిరపడటం జరిగింది. ఆ స్థిరపడినప్పుడు ఆ వెనక నేను చేసిన వ్యవసాయం మర్చిపోకుండా దాని గురించి నేను ఖాళీ స్థలం అట్టు పెట్టుకుని మళ్ళీ వ్యవసాయం ఎలా చేస్తామో మా మొక్కలను కూడా వ్యవసాయం కంటే అధికంగా దిగుబడి రావాలని ఈ 200 గజాల ఇంట్లోనే నేను చేయటం జరుగుతూ ఉంటుందండి. నాకు ఎంత చేసినా సరే ఇంకా 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 చేయాలనే ఆలోచన, ఆ ప్రేరణే నన్ను ఈ చేపించడానికి అవకాశం ఏర్పడిందండి. అంటే మీరు ఆ వ్యవసాయం నుంచి మీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడికి వలస వచ్చినప్పటికీ వలసేనండి ఇది. అదే కానీ ఆ ప్యాషన్ ని మీరు వదలలేదండి. ఇంకా ముందు కూడా వదలలేనేమోనండి. అదే కాకపోతే ఈ రోజు వరకు వయసు సహకరిస్తుంది. ఇక ముందు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ రోజు వరకు నేను ప్రతి ఒక్క ఏ చెట్టు పెట్టినా అధిక దిగుబడుల కోసమే ప్రయత్నం చేస్తున్నానండి. అధిక దిగుబడి అనేదే కాదండి, కొంచెం ఖాళీ స్థలంలో దాన్ని వినియోగం చేసుకోవడం ఎలా అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి. చాలామందికి ఖాళీలు లేవు, ఖాళీ స్థలం లేదు అనుకుంటారు. కొంచెం స్థలం ఉండా ఎన్ని బండియచ్చు అనే ఉద్దేశమే నాదండి మెయిన్. మీకు అది చూపించడమే నాకు ఈ కారణం అండి. అంటే ఈ పెరటి తోటని అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సాగు చేస్తున్నారు? నేను ఇది 2002లో నేను ఇల్లు కడతాం జరిగిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా దొడ్డి ఎప్పుడు పంటతో ఏదో కూరగాయలు కానీ లేకపోతే పుష్పాలు కానీ ఏదైనా సరే కూరగాయలు లేకుండా పూలు లేకుండా నా దొడ్డి ఎప్పుడు ఖాళీ ఉండదండి. కనీసం వేసవకాలంలో కూడా ఏదో ఆకుకూరలు పెంచుతూనే ఉంటాను. మరి మెయిన్ ఎండలో ఒక నెల రోజులు ఖాళీ అట్టి పెడతాను. అది కూడా కారణం ఏంటంటే నేల ఎండిపోవాలి, ఎప్పుడు ఉండకూడదనే కాన్సెప్ట్ అండి. ఒక రెస్ట్ పీరియడ్ లాగా రెస్ట్ పీరియడ్ కంపల్సరీ వదులుతామండి. ప్రజెంట్ అంటే ఇప్పుడు అంటే మీరు సీజన్స్ వైజ్ గా పంటలు వేస్తుంటారు. అవునండి. ప్రజెంట్ ఏమున్నాయి మీ పెరట్లో? ఏమండి, సరిగా మనకి ఇవాళ హైబ్రిడ్ వెరైటీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పంటని ఎప్పుడైనా పండించవచ్చు, కానీ దానికి చాలా పనులు చేయాల్సి వస్తుంది. కాలానికి అనుగుణంగా మనం వెనక నుంచి పండించే పంటలనే నేను పండించడం జరుగుతుంది. 365 రోజులు పండే టమాటానైనా సరే నేను చలికాలమే పండిస్తాను. కారణం ఏంటంటే నాది అధిక దిగుబడి వస్తుందనే ఒక గ్యారంటీ, నమ్మకం. ఆ కాలంలో మిగిలిన కాలంలో అందరూ పండిస్తారు, కాలానుగుణంగా పండించేటప్పుడు దానికి దిగుబడి ఎక్కువ ఉంటుంది. పూలు అంటే ఈ బంతి చామంతి కాకుండా అంటే మీ ప్రహరీ గోడ పైన కూడా అవునండి రకరకాల పూల మొక్కలు ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయి? అవండి మీకు చూస్తున్నారండి, మన ఎడీనియమ్స్ మెయిన్ అండి. దాంట్లో ఒక 8 రకాలు ఉన్నాయి. అలాగే మందారాలండి, ఒంటి రెక్కలని, లేకపోతే దాంట్లో ఒంటి రెక్కలో వెరైటీ తెలుపు, ఎరుపు 3-4 రకాలు ఉన్నాయండి. అలాగే మీకు ఇక వైట్ గులాబీ చూడండి ఎంత చక్కగా ఇచ్చుకుందో. అలా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటామండి. మనకేంటంటే సంవత్సరానికి ఒకసారి నాకు కుండీల్లో మట్టి అంతా తీసేసేసి కొత్త కొత్త మొక్కలు పెట్టాలండి. ఈ సంవత్సరం పెట్టిన మొక్కనే నేను దాన్ని వండించుకోనండి, నాకు నచ్చదు. ప్రతి ఒక్క మొక్క నా దొడ్లో ఉండాలనేది కాన్సెప్ట్ కాబట్టి దాన్ని మొక్కలు కూడా మార్చుకుంటూ ఉంటానండి. అంటే పూల మొక్కలకి ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటి? కరెక్ట్ అండి మీరు అడిగింది.
కమర్షియల్గా ఆలోచిస్తే అది ఏం ఇది కాదు. నాకు 2 ఆడపిల్లలు, నా ఆడపిల్లలు చదువులు అయిపోయి బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు వస్తే ముచ్చటండి. ఆ పూలకి మీరు ఎన్ని కోట్లు పెట్టినా సరే ఆ ఇంటికి అందం. ఇప్పుడు మా ఇంటికి వచ్చి చూసారు మీరు, ఈ పూల మొక్కలు చూసారు, దీన్ని ఎంతమందో చూస్తూ ఉంటారండి. ఎంతో ఆహ్లాదకరంగా, ఆరోగ్యం కూడానండి. ఆహ్లాదం ఒకటే కాదు, అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం అండి. ఈ రోజులో మన ఇంట్లో మనం లెగంగానే రకరకాల పూలు, ఎక్కడా లేని పూలు, ఒక్కొక్క చెట్టుకి 200 పూలు పూసినాయి, మీరే చూస్తున్నారండి. అది చూసుకుంటే నాకు అంటే ఇక్కడ ఈ చామంతి రకాలు ఉన్నాయి, వీటన్నిటిని కనుక చూస్తుంటే ఆకుల కంటే పూలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదంతేనండి, ఆ పువ్వు అనేది పైకి వస్తుందండి చామంతి. ఆ ఎక్కువ పూసినప్పుడు ఆకును కూడా తొక్కేయటం జరుగుతుందండి. సో ఆ కారణం తోటి మీరు అవునండి, ఈ 3 నెలలు ఇస్తున్నాం. ఈ రోజు వరకు ఇచ్చామండి. ఇక నుంచి మేమిద్దరం ఆ ఆర్గానిక్ కూరగాయలు తినాలనే ఉద్దేశంతో ఈ పూల మొక్కలను తగ్గించి ప్రతి ఒక్కటి ఆ కూరగాయలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల కూరగాయలు వేయాలని ఒక నిర్ణయానికి వస్తున్నాం. అంటే ఈ ప్లేస్ లో కూడా కూరగాయలు ఆల్రెడీ పండిస్తున్నారు, స్థాయి పెంచాలి. ఇక స్థాయి పెంచడం కాదు, ఈ పూల మొక్కలు తీసేసేసి నెక్స్ట్ అచ్చగా మా ఇంట్లో కూరగాయలు తినాలనేది కాన్సెప్ట్. ఇంకా మరి అంటే కూరగాయల విషయంకి వచ్చేటప్పుడు ప్రజెంట్ ఇంకా ఏమన్నా టమాటా వేశారు మీరు ప్రజెంట్ టమాటా ఉందండి, మెయిన్ అదేనండి. దాని తర్వాత ఆకుకూరలు యాక్చువల్గా యాసకాలం వేసానండి. ఈ సంవత్సరం ఏమైందంటే నా పసుపు వేసానండి, పసుపు అయిపోయింది. పసుపు అయిపోయినప్పుడు వంగాను వేద్దాం అనుకున్నాము, కానీ ఈ వయసు రీచ్ ఆకుకూరలు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మీకు అక్కడ 4 రకాల ఆకుకూరలు కనపడుతున్నాయండి. ఇది మన పాలకూర, చుక్కకూర, తోటకూర, గోంగూర, 4 రకాల ఆకుకూరలు. నాకే కాదండి, ఇంకా మిగులు కూడా ఉంటుందన్నమాట. నాకు అది చూస్తున్నారు ఎంత ఒత్తుగా, ఎంత చక్కగా గ్రోత్గా పెరిగిందో. దానికి కారణం ఏంటంటే అందరూ అమ్మో పురుగు పట్టింది అంటారండి. మనం ఎప్పుడు ఈ తీపి నైట్రోజన్, నత్రజన్, యూరియాలు వేస్తే వస్తుంది కానండి, మనం వేసే ఆర్గానిక్లో ఈ ఆవు ఇవి కానీ వేస్తే అంతగా రావండి. కాకపోతే ఏంటంటే 2-3 క్రాప్ అవ్వగానే వచ్చే అవకాశం ఉందండి మందులు కొట్టకపోతే. నేనేం చేస్తానంటే తీసేస్తానండి. అప్పుడు దాకా వెయిట్ చేసే అంత, దానికి మందులు కొట్టి పెంచే అంత ఇది నేను తీసుకోనండి. నాకు ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, పని చేస్తూ ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. ఆ ఆకులు ఏదో సీడబట్టి దానికి మందు కొట్టి ఇంత చేసే అంత అవకాశం వాటికి ఉందండి. 2 పంటలకు మాత్రం గ్యారంటీ సీడపేడ రాదండి. అదే చుక్కకూర గ్యారంటీ ఎప్పటికీ రాదండి. అవును, అంటే అక్కడ మీ ఆకుకూర అనేటప్పటికి అక్కడ అంటే లేటెస్ట్ ఇప్పుడు అంటే ఎర్లీగా కనిపిస్తుంది, అది ఎర్ర తోటకూర. అవునండి, అది ముందండి ఎప్పటికప్పుడు ఒక్కొక్క మడి తయారు చేసుకోవడానికి నేను ఒక్కడనే కాబట్టి 2-3 రోజులు తయారవుతుందండి. ముందు ఏం చేసామంటే ఇది పాలకూర వేసానండి, అది కొంచెం ఎత్తుంది. తర్వాత చుక్కకూర, అది కొంచెం, తర్వాత గోంగూర, అది మళ్ళీ ఆఖరికి అది. ఈ మళ్ళు మనం సొంతంగా నాకు ఎలా అంటే పిండిలాగా అయిపోవాలండి. మీరు వరి పిండి కనుక ఎలా ఉంటుందో నా నేలలో అంతగా పిండి అలాగే ఉంటుందండి. పూల మొక్కలు, కూరగాయలతో పాటు ఫ్రూట్ వెరైటీస్ ఏమన్నా ఉన్నాయి? ఫ్రూట్ వెరైటీస్ అండి, మనం ఇక్కడ ఏదన్నా ఒక్క చెట్టు పెడితే మొత్తం నాకు ప్లేస్ అంతా ఆక్రమించేసిద్దండి. దాని గురించి ఏం చేశానంటే జ్యూస్ నిమ్మండి, మీకు అక్కడ కనపడుతుంది. అది ఎత్తు ఎక్కువ పెరగకుండా విపరీతమైన కాపు వస్తుంది. జ్యూస్ నిమ్మని తీసుకుని ఆ మూల దానికి కేటాయించానండి. ఇప్పుడు నాకు నెలకు 2-3 కాయలు వస్తానే ఉండయి. అది పెరిగితే ఆ ప్లేస్ సరిపోతుంది. అది కూడా కాకుండా కార్నర్ ప్లేస్లు నాకు ఉండయండి. ఆ కార్నర్ ప్లేస్లో ఈ కార్నర్లో ఒక జామ చెట్టు, అంటే మనం ఏ చెట్టు పెట్టినా అవతలాల దాంట్లోకి వెళ్ళకూడదండి నా కాన్సెప్ట్. అలాగే నాకు ఈ మూల ఉందండి బొప్పాయి చెట్టు. ఆ బొప్పాయి, ఈ జామ ఎప్పుడు ఉంటానే ఉంటాయి. ఈ నిమ్మ ఉంటుందండి. ఇది కాకుండా మిగిలిన మనము పెద్ద చెట్లు పెట్టాలనే ఉంటుందండి. పెద్ద చెట్లు పెడితేనండి మిగిలిన చెట్లు ఖాళీ ఉండదండి. వాటి నీడ కింద ఏది పెరగదండి అంటారు, బతుకుతాయి కానీ ఈల్డింగ్ రాదు. ఓకే సాంబశివరావు గారు, అంటే ఇది చూస్తే అంటే ఇది టమాటానేనా లేదంటే ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేశారా అనుకుంటారు సడన్గా చూస్తే. అవునండి, కానీ అంటే అసలు ఇది ఎలా సాధ్యపడింది అంటే? ఏం లేదండి, మీరే కాదు ఎవరు చూసుకున్నా కానీ అలాగే కనపడుతుందండి. ఇది సాధ్యం కాదా అంటారు. మీరు చూస్తున్నారు, చూసిన దాన్ని కాదని అంటానికి లేదు కదండి. ఇదే కదా ఇంతకుముందు మీరు చూసారు, అప్పుడు 7 అడుగులు అనేది చూసుకున్నాను, దానికి ఇంత పందిరి వేయలేదండి. 7 అడుగులు నేను చూసిన తర్వాత దీన్ని ఇంతవరకు ఇంకా ఎంత పెంచచ్చు అనే ఒక ఆలోచన, ప్రేరణే ఇది కారణం అండి. నేనేం చేశానంటే 7 అడుగులు కాదని ఇంకో అడుగు పెంచానండి. ఇప్పుడు దీన్ని 8 అడుగులు పెంచాను. ఈ 8 అడుగులు పెంచితే ఏమవుతుందంటే ఇంకా దీనికి మీరు ఎక్స్టెన్షన్ ఇంకా
2 అడుగులు బయటకు వచ్చిందండి. అవును. దీన్ని ఏం చేయాల్సి వచ్చిందంటే దాదాపు 10 అడుగులు 10 అడుగులు అండి. ఈ 2 అడుగుల్ని అటు మళ్ళీ రేకుల మీద మళ్ళీ ఇష్టం అరేంజ్ చేసామండి. అది ఇంకా 2 అడుగులు మొత్తం 12 అడుగులు వచ్చేటట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మీ 10 అడుగులు ఉంది. 10 అడుగులు అండి. ఇంకొక 2 అడుగులు కూడా వచ్చే అవకాశం 100% కనపడుతుంది. కాకపోతే వచ్చినా చూపించినప్పుడు చెప్పాలి. నాకేంటంటే అది పందిరి కింద కూడా ఉపయోగపడుతుంది. మా మనవాళ్ళు వచ్చి స్టూల్ వేసుకుని యాపిల్ కాయలు కోసినట్టు కొయ్యాలి. ఈ సైజులు చూసారు కదండి మీరు, ఎంత సైజు ఉండేయో కాయలు కూడా. ఒక్కొక్క గుత్తికి ఎన్ని ఉండేవి చూసారు కదండి. కలర్ఫుల్ గా ఉంది. అంటే ఏ గుత్తి కూడా మీకు 5 కాయలు తక్కువ లేకుండా. అది దానికి కారణం అండి, మనం పిల్లల్ని పెంచినట్టే నేను పెంచుకుంటానండి. దానికి చాలా టైం స్పెండ్ చేస్తాను. మొక్కకి ఎక్కడ దెబ్బ తగలకుండా పందిరేసినా, దాన్ని ఆకులను పక్కకు మళ్ళించినా, మన పిల్లల్ని ఎలా చూసుకుంటాము మొక్కలను కూడా అలా చూసుకుంటాము. అది కూడా కాకుండా దీన్ని తెగులు రాకుండా కాపాడుకోవడానికి ఈ ఆర్గానిక్లో అయితే అండి తెగులు రావు. కానీ దీంట్లో వచ్చే ఇబ్బంది ఏంటంటే మనకి 2-3 కాపులు వచ్చేటప్పటికండి అప్పుడు తెగుళ్ళు వస్తాయి, దాన్ని మందులు కట్టాల్సి వచ్చింది. నేను అంతవరకు వెళ్ళనండి. ఈ 2-3 కాపులు నాకు చాలు అనేసి చేసుకుని నేను తీసుకోవటం జరుగుతుందండి. దీన్ని అంటే ఎప్పుడు నాటారు? అంటే విత్తనం వేసారా లేదంటే విత్తనం కాదండి. ఇది ఏంటంటే అందరూ అమ్మో నేను ఏదో సపరేట్ చేస్తారు అనుకుంటారండి. పూలు కూడా మీదేదో వెరైటీ అనుకుంటారండి. ఏమి లేదండి. మార్కెట్లో నాకు ఆ రోజు నేను నర్సరీకి వెళ్ళినప్పుడు నాకు నాటు వేయటానికి వీలైన మొక్కలు, మీకు చిన్న అయితే చచ్చిపోతాయి, పెద్ద అయితే వంగిపోతాయి అనే లెక్క ఒకటి ఉంటుంది. మనం చూడంగానే రైతు వారి విధానంలో ఏ మనిషికి ఆ మనిషికి ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ప్రకారం నాకు ఈ పనికొస్తాయి అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర 2-3 రకాలు ఉంటాయండి. ఆ రకంలో ఉండాటిలో ముందు రకం గురించి కంటే కూడా ఏది హెల్దీగా ఉంది, ఏది నాకు పనికి వచ్చింది అనే విధానంలో నేను చూసి తెచ్చుకోవటం జరిగింది. అసలు ఏ రోజు కూడా ఈ వెరైటీ అనేది నా దగ్గర ఉన్నది. వచ్చిన దాన్ని ఎలా చేసుకోవాలనేది ప్రధానంగా. అంటే మొదట ఆ నారు ఎంపికలో ఉంటుంది. అవునండి. మీకు సాయిల్ ఎంపిక ఎట్లాగో తర్వాత నారు ఎంపిక కూడా అండి. నారు ఎంపిక తర్వాత పెంచే విధానం అండి. మీకు నారు అనేది సక్రంగా లేదనుకోండి, ఏదో వాళ్ళు రకాలు చెబుతారు, ఈ రకం బాగుంటుంది అంటారు, కానీ అక్కడ మొక్క గ్రోత్ కనపడదండి. ఒక్కొక్కసారి నార్మల్లో రైతులు వేసిన ఆ పరిసర వాతావరణం కావచ్చు, ఏదన్నా కావచ్చు, నారు బాగుండకపోతే అది నేను తీసుకోనండి. మెయిన్ నారు ఎంపికేనండి. అది ఏ రకమైనా కానీ నాకు అనవసరం. చాలా మంది అంటే రైతుల్ని కలవడం, వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం, అలానే గార్డెనర్స్ని ఇంటర్వ్యూ చేయడం చూసాము. అవునండి. కానీ అంటే ఈ స్థాయిలో అంటే టమాటా పెరగడం అనేది ఇక్కడే చూస్తున్నాను. నిజమేనండి. అందరూ చేస్తారు. రైతు అనేవాడు ప్రతి ఒక్కరు చేయటానికే ప్రయత్నం చేస్తారు. కానీ ఇది నాకేంటంటే రైతులు ఇలా చేయటానికి కుదరదు. చేస్తే వాళ్ళకి గిట్టదు, కమర్షియల్గా గిట్టదండి. రైతు నష్టపోతున్న కారణం ఏంటంటే ఇవాళ కూలీలు దొరకట్లా, ప్రతి పని తను చేయలేడు. నాకేంటంటే ఇది ఇంటి దగ్గర మనది కిచెన్ గార్డెన్ కదండి, పెరటి తోట అంటాము. నాకు టైము, నేను ఏదో పాలాపారం చేసుకుని వస్తాను, ఇంకా నాకు 4-5 గంటలు టైం ఉంటుంది. ఆ టైంలో ఇది ఏదో వ్యాయామం అని వాకింగ్ అని ఏమి చేయకుండా ఆ మొక్కల మీదే కేంద్రీకరిస్తాం. ఆ కేంద్రీకరించిన విధానంలో కొద్ది మొక్కలకి ఇంతలా పందిరేసి ఇంత సపోర్ట్ అదే రైతుకి గిట్టదండి, ఎవరికి గిట్టదు. నేను చెప్పేదల్లా మన పెరటి తోటలో మనం ఖాళీగా ఉన్న మనుషులు, ఇప్పుడు ఉద్యోగస్తులు అంటే టైం చాలదు, ఓల్డ్ పీపుల్ ప్లస్ లేడీస్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఖాళీగా చేసుకునే విధానం ఇది నేను చెప్పేది. రైతులు ఇలా వేస్తే ఎంత గిట్టదు, రోజు నేను దీనికి 2-3 గంటలు కేటాయిస్తానండి. అలా అది దానికి వాళ్ళకి గిట్టదు కదండి. నాకేంటి, నా ఇంట్లోకి ఇంకో 4 కుట్టడానికి వస్తే నాకు సరిపోతుంది. కానీ అంటే మీరు కష్టపడినా దానికి తగ్గ ప్రతిఫలం కనిపిస్తుంది కదా. కరెక్ట్. అంటే చెట్టు అంటే ఒక 2 అడుగులు 3 అడుగులు పెరిగినప్పుడు దానికి వచ్చే కాపు వేరు. దాదాపు 10 అడుగులు ఎత్తు పెరిగి ఆ 10 అడుగుల హైట్ లో కూడా ఇప్పుడు పూత కనిపిస్తుంది. పూత కాయలు కూడా ఉన్నాయండి, కాయలు ఉన్నాయి. మరి ఆటోమేటిక్ గా అంటే దిగుబడి కూడా ఎక్కువ వస్తున్నట్టు. దిగుబడి కూడా మీకంటే ప్లేస్ ఎక్కువ ఉంటే దీనికి ఎంత పని చేయకుండా దిగుబడి వస్తుంది. ప్లేస్ తక్కువ. ఇప్పుడు మీరు ఇది చూశారు కదండి, కాన్సెప్ట్ ఎంతో చిన్నది, దీంట్లోనే ఇవన్నీ చేయాల్సి వచ్చేటప్పటికి దాన్ని ఏం చేశానంటే టమాటా అనేది పాకిద్దండి సహజంగా మన వెనక నుంచి విధానం. ఇప్పుడు పందిళ్ళ విధానం వచ్చింది. నేను అదే అనుకున్నాను. నాకు ఉండేది తక్కువ ప్లేసు, దాన్ని ఉండేది 2 అడుగులే కదండి, 2 అడుగులు ఎడల్పు 10 అడుగులు బారు. అంటే మనకి మీ స్థలాన్ని బట్టి 10 అడుగులు పొడవండి, 2 అడుగులు ఎడల్పు దానికి కేటాయించాము. అడుగున్నారా మొక్క పెట్టుకున్నామండి. 10 రోజులు 20 మొక్కలు వచ్చినాయండి. అది ఆ సెక్షన్ వెళ్ళిపోయింది. నిలువుగా వెళ్తే నిలువు ఎంతైనా ప్లేస్ ఆక్రమించుకోవచ్చు కదండి. అదే అది మొక్క నాటుకుంటూ వెళ్ళింది అనుకోండి, ఇది మొత్తం ప్లేస్ ఆక్యుపై చేయకుండా విధానం కూడా
ఇది మీరు ఇదే కదండి, దీనివల్ల ఉపయోగపడుతుంది. ఇది ఒక్కటే కాదు, ఇట్లాగే మనం వంకాయలు మీరే తీశారు కాన్సెప్ట్, అది 12 అడుగుల వరకు కూడా వచ్చినాయి. ఏం లేదండి, ప్రతి ఒక్కటి ప్యాషన్గా చేసుకుంటాను నేను. ఖాళీగా ఉండి మన పెరడు అనేది ఒక ఈల్డింగ్ ఒక ఇదే చూసుకో, అందంగా కూడా ఉండాలండి. ప్రతి ఒక్క మొక్క మనం చూడంగానే ఎవరన్నా వచ్చినా కానీ అందం కూడా కావాలి. నా కాన్సెప్ట్ దాంట్లో కూడా ఇమిడి ఉంటుందండి. ఈ టమాటాని అంటే ఎప్పుడు నాటారు? అంటే నాటే సుమారుగా ఎన్ని రోజులు అవుతుంది? నా సెప్టెంబర్ నెలలో తీసుకొచ్చానండి. నాకు ఇది ఒక నెల రోజుల నుంచి దిగుబడి వస్తుంది. ఒక నెల రోజుల నుంచి కాయ పండినట్టుగా మేము ఇంట్లో వాడుకోవటం. ఒక 1 month నుంచి దిగుబడి వస్తుందండి. ఇంకా ఎంతకాలం వరకు దీన్ని దిగుబడి తీసుకోవడం? దీన్నండి తెగులు లేకుండా, ఇప్పుడు ఈ చలికాలం అన్నాళ్ళు తెగులు రావండి, కానీ ఇంకా తర్వాత వస్తుంది కానండి. తర్వాత మనకి బూజని లేకపోతే ఈ సల్ఫర్ కొట్టే ఈ తెగుళ్ళు వస్తాయండి. తెగుళ్ళు వచ్చినప్పుడు నాకు చాలు అనుకుంటాను, దాని మందుల జోలికి పోను. మీకు ఎప్పుడు కూడా మొక్క బలవర్ధకంగా ఉన్నప్పుడు మన ఆర్గానిక్ పద్ధతిలో ముందు తెగులు రాదండి. దాని ఇది అయిపోయిన తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చినప్పుడు నేను తీసేస్తాను. మందులు అయ్యి అంటారండి. ఇప్పుడు బలంగా ఉంటే పురుగుని తట్టుకుని నిలబడినప్పుడు దాని ఈల్డింగ్ వచ్చిన తర్వాత కొంత దాని శక్తి కోల్పోతుంది, అప్పుడు వచ్చే అవకాశం ఉంది. అంటే మరి టమాటాని అంటే ఈ స్థాయికి తీసుకురావడానికి మీరు చేసిన కృషి ఏంటి? మీరు చూస్తూనే ఉన్నారు కదండి. మెయిన్ అండి ముందు నేల అండి. ఏ నేల అంటే పిండిలాగా వరి పిండి ఎలా ఉంటుందో నేలను కూడా గుల్లగా అలా తయారు చేసుకోవటం ఫస్ట్ అండి. భూమిని సారవంతంగా మలుచుకోవటం. నెక్స్ట్ దానికి కావాల్సింది నారు ఎంపిక అనేది మెయిన్ అండి. ఆ నారు ఈ నారు అది బాగా వస్తుంది ఇది బాగా వస్తుంది అనేది కాదండి నా ఉద్దేశంలో. మనం తెచ్చుకునే నారు దృఢంగా ఉండాలి, సమపాడులో ఉండాలి. అంటే ముదిరిపోయింది కాదు, లేత కాదు. అది మనం ఆ మొక్కను బట్టి ఉంటుందండి, మనం చూసుకుని తెచ్చుకుంటామండి. అది రెండోదండి. తర్వాత వచ్చేసి మూడోది, మనం తక్కువ ప్లేస్లో ఎక్కువ అనేది కాదండి మన కాన్సెప్ట్ అదండి. అటువంటిప్పుడు మనం దాన్ని నేనేం చేశానంటే పందిరంటే ఆ పక్క ఈ పక్క ముందు వాసాలు బాతుకున్నానండి. వాసాలను స్ట్రైట్ చేసుకున్నాక మొక్క పెరిగిన కుందికి మొక్కకి సపోర్ట్ ఆ పక్క ఈ పక్క, అంటే మొక్కకు కట్టకుండా ఆ పక్క వాసానికి ఈ పక్క వాసానికి కట్టుకుంటూ మొక్క మధ్యలో కూడా వెళ్ళిందండి. మధ్యలో మొక్కకి ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదండి. మనం మామూలుగా ఏం చేస్తామంటే ఒక కర్రబాత్ వేస్తాము, దానికి వచ్చేసి కట్టేస్తే ఏమవుతుందంటే అది కొంచెం లావ్ అయినప్పుడు అది ఉరితాడు అవుతుందండి. దానివల్ల కణజాలం పైకి వెళ్తుంది. మీకు బాగానే ఉన్నట్టు కనపడుద్ది కానీ, బ్రతికే ఉన్నట్టు కనపడుద్ది కానీ అది కణజాలం పైకి వెళ్ళక మెల్లిగా క్షీణించిపోవటం జరిగిద్దండి. కాబట్టి ఇంత ఎత్తు పైకి సపోర్ట్ తీసుకునేటప్పుడు జస్ట్ సపోర్ట్ వేస్తారు కానీ ఎక్కడ కూడా దాన్ని కడతాం. అది ఆ పుల్లల్ని మయాన్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళటమేనండి సాధ్యమైనంత వరకు. పందిరి మీద ఆనేటట్టు అటు పుల్ల ఇటు పుల్ల అడ్డం పుల్ల అలా వెళ్ళినప్పుడు మీకు ఎంత దూరం అయినా అది వెళ్తుందండి. నేను చేసింది అది. అది అయిన తర్వాత మనకి 10 అడుగులు పెరిగేటప్పుడు కంటే కింద నుంచి పైకి ఆకు ఖాళీ ఆకు ఎక్కువ ఉంటుందండి. కొంచెం కింద నుంచి చెగుళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. నేనేం చేస్తానంటే అండి కింద ఆకు కట్ చేస్తానండి. కాపు వచ్చిన కాడి నుంచి ఆపుతాను. నేను చేసే విధానం అది తప్ప ఒప్ప నాకు అనవసరం. నేను చేసే విధానం కింద ఆకులు కట్ చేస్తాను. మీరు చూస్తుంటే కూడా కెమెరాలో మీకు కనపడుతుందండి. కింద కనిపిస్తుంది. కింద అంటే అప్పుడు గాలి కూడా పైకి వెళ్తుంది. అది గుబురుగా లేకుండా మనకి ఎప్పుడు కూడా మొక్కండి నీళ్ళు లేకుండా ఉండాలి, గాలి రావాలి, వెలుతురు రావాలండి. ఈ 3 వచ్చినప్పుడు ఏ మొక్క అయినా పెరిగిద్దండి. అయ్యో నా ఇంట్లో పెట్టాను అంటే ఇంట్లో మీకు అక్కడ వెలుతురు లేకపోవచ్చు, గాలి రాకపోవచ్చు, గుబురు అవ్వచ్చు. ఈ సమస్య లేకుండా చూసుకోవాలి. అది ఎలాగో అంటే మనం మొక్క చూసుకుంటే తెలిసిపోతుంది. నేను చేసింది అదండి. దీనికి సంపాడులో గాలి వెలుతురు సంపాడులో వచ్చిందండి. కింద ఖాళీ ఉందండి. చక్కగా అన్నీ సరిపోయినాయండి. ఆ సరిపోయినప్పుడే మీకు ఈ గ్రోత్ వస్తుందండి. ముందుగానే మనకి ఆ మొక్కలు పెట్టేటప్పుడు అండి ఒక రకమైన ఆలోచనతో మనం ఈ 22 సంవత్సరాలు రైతుకు కూడానండి ఎవరు చెప్పవసరం లేదు. వాళ్ళ అనుభవంతో ఎవరికాడు చేసుకుంటారండి. ఎవరి విధానం వాళ్ళది. కేవలం అంటే గార్డెనర్స్కి ఉపయోగపడింది. అవునండి. కమర్షియల్ కాదు కాదు కాదు. ఖర్చు అవుతుందని. ఖర్చు కాదండి, పనిచేసే వాళ్ళు లేదండి, లేబర్ వర్క్ అసలు వాళ్ళు చేసినా కానీ మీకు ఆ వర్క్ ఉండదండి. వాళ్ళకి ఇంత ఐడియా రాదండి. మీరు మనం ఏం చేస్తామంటే మీరు చేయండి అంటే ఏం చేయాలని అర్థం కాక స్పీడప్ వెళ్ళిపోతే కొమ్మలు ఇరిగిపోతుంది. ఇక్కడ మనం ప్రతి ఒక్క ఆకు, ప్రతి ఒక్క రెమ్మ, ప్రతి ఒక్క కొమ్మ మనకు విలువైందేనండి. దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది చేసుకోవాలి. అవునండి. ఇప్పుడు మాకు పరిగెత్తే వయసు కాదు ఏమండి, టైం ఖాళీ లేని టైం కాదు, అన్నీ సరిపోతున్నాయి.
నేను చెప్పింది అదే. ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కానీ లేకపోతే రిటైర్డ్ పీపుల్కి ఇలా పెరట్లో పెంచుకుంటే అందం, ఆనందం, ఆహ్లాదం. సో దీని నుంచి అంటే మీరు డైలీ టమాటాలు అయితే తీసుకుంటున్నారు, మీరు చూస్తున్నారు కదండి. పండి అన్ని ఏ రోజుకి ఆ రోజు అది 20 కావచ్చు. దీని నుంచి వచ్చే కాపు చూస్తుంటే మీకంటే చాలా ఎక్కువ ఉంది. మరి అదంతా ఏం చేస్తున్నారు? ఏమండి, మనం ఏదో చెబుతాము, అవసరాల దగ్గర ఏవో ఉంటాయి, వాళ్ళు మనకి ఇస్తారు, మనం వాళ్ళకి ఇస్తాం. ఎప్పుడు కూడా మేము ఏదో ఇస్తాం అనేది కాదండి. ప్రతి మనుషులు కూడా ఇచ్చిపుచ్చుకుంటేనే అది అందం, ఆనందం. అది రిలేషన్ కూడా కంటిన్యూషన్ ఉంటుంది ఎప్పుడు కూడా. మనం ఇస్తున్నాం అనేది చెప్పడం తప్పు. మనం ఒకటి ఇస్తున్నప్పుడు వాళ్ళు 2 ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ హ్యూమన్ రిమిలే ఇప్పట్లో అది ఎవరికి తెలియక ఎవరికి వాళ్ళు ఒంటరి జీవితం అనిపిస్తుందండి. ఈ టమాటాని చూసిన వారు అంటే మీ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు కానీ లేదంటే మీ ఇంటికి వచ్చేవారు కానీ ఫ్రెండ్స్ కానీ ఏమంటున్నారు? ఏం లేదండి, ఇప్పుడు మా 10th కానీ ఐటీఐ బ్యాచ్లో మా చదువుకున్న వాళ్ళందరూ వన్స్ మిమ్మల్ని నన్ను కలవటానికి వస్తున్నాం అంటారు కానండి, నన్ను కలవటానికి ఎవరు రారండి. నా దగ్గర ప్రత్యేకత ఏమీ లేదు. నా మొక్కలను చూస్తాను కదా, ఏంటంటే ఇది నేను స్టేటస్లో కానీ గ్రూపుల్లో కానీ పెట్టంగానే వాళ్ళు దాన్ని చూసి ఇది నిజమేనా, మీ ఇంట్లోదైనా అనటానికి అనుకుని పరిశీలిస్తానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. నిన్న ఒకళ్ళు నేను ఈ మొక్కను స్టేటస్లో పెట్టానండి, ఆ మొక్కలు ఎక్కడయ్యి అన్నారండి. నేనేం చేయాలి? మనం మాట్లాడటానికి లేదు, దానికి జవాబు వచ్చి చూడటమే. దానికోసం వాళ్ళు కూడా చాలా వరకు వచ్చి చూసి వెళ్తానికి వస్తారండి. వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నా ఇంట్లో లోపలికి రారండి. ఇక్కడే కుర్చీలు వేసుకుని ఇక్కడే కూర్చోటానికి ప్రయత్నం చేస్తారండి. చాలా వరకు టైం ఇక్కడే స్పెండ్ చేస్తారు, మాట్లాడే కానీ చెప్పుకునే కానీ. ఈ మొక్కల గురించి ఈ వచ్చిన వాళ్ళందరికి కూడా 2 గంటలుండా 3 గంటలుండా ఈ మొక్కల్లో మాటలే సరిపోతాయి. ఏరే మాటలు రావు, ఏరే వాళ్ళకి మైండ్లో ఉండేవి కూడా వెళ్ళిపోతాయండి ఒక మాట చెప్పాలంటే. ఎందుకంటే 60 అబవ్ అనేటప్పటికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యలు ఉంటాయి, లేకుండా ఆరోగ్యం కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకోటి ఏదైనా కానీ. ఇక్కడ నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ 2-3 గంటలు ఈ మొక్కల్లోనే గడుపుతారండి. వాళ్ళకి తిని కూడా గుర్తురాదు భోజనం చేద్దామన్నా కానీ. అలా ఉంది అంటే మీ గార్డెన్ మెయింటెనెన్స్ అలా ఉంది. మెయింటెనెన్స్ నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన వాళ్ళు చాలామంది చేయట్లేదు, చాలామంది చేయండి అని నేను చెబుతున్నాను. కాలు వంగదు, చెయ్యి వంగదు అనుకుంటే వంగే వరకు చేయొచ్చు. మీకు ప్రతి మనిషి ఎంతో కొంత చేయొచ్చు, ఇంత పర్టికులర్గా చేయాలనేది ఏం లేదు. ఎంతో కొంత పని చేయొచ్చు, కొన్ని మొక్కలు పెంచవచ్చు. మీరు ఉదయం సాయంత్రం అంటే కొంత వర్క్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ ఒక 2-3 గంటలు పని చేస్తున్నారు, సాయంత్రం 3 గంటలు పని చేస్తున్నారు. అవునండి. కానీ అంటే మీరు అది శ్రమ పడ్డామని రిలాక్స్ అవ్వకుండా మీ మిగతా టైం కూడా ఇక్కడే స్పెండ్ చేస్తారు. అదండి, అసలు రిలాక్స్ అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు. నాకు మొక్కల్లోనే రిలాక్స్. అదేం పని చేసినట్టు ఉండదండి, అక్కడ మాట్లాడినట్టే ఉంటుంది. ఇదంతా ఎవరికైనా చెబుతుంటే అనుకుంటారు. మీరు చేసి చూడండి తెలిసిద్ది. మొక్కల్లో నుంచి ఎలా బుద్ధి కాదు. మా మిస్సెస్ టిఫిన్కి రా, భోజనానికి రా, ఇప్పుడు పాల టైం ఇప్పుడు దాకా చేసి వచ్చారని పిలుస్తూనే ఉంటుంది. కానీ కథల బుద్ధి కాదు. అది అలా చేస్తాయి. నేను అన్నాను కదా, మా తోటలోకి ఎవరు వచ్చి చూసినా సరే అసలు లోపలికి కూడా రారు, ఇక్కడే కూర్చుని ఇక్కడే దీని గురించే అడుగుతారు. ప్రశ్నలు జవాబులు ఇవే సరిపోతాయి. రోజు వస్తూనే ఉంటారండి, ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు, అవి చూస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా నేను అయ్యే చెబుతూ ఉంటాను. తనకు బోర్ అనిపించింది మా మిస్సెస్కి. ఎవరో చెప్పినా అయ్యేగా అంటే, కానీ వచ్చిన కొత్త వాళ్ళకి మాత్రం అది ఉపయోగపడతాయి. అది అంటే మీరు అంటే ఈ స్థాయి వరకు అంటే ఈ హైట్ వెళ్ళే వరకు అంటే మధ్యలో అంటే ప్రూనింగ్ ఏమైనా చేశారు? అంటే అడ్డకొమ్మలు ఏమైనా వచ్చినప్పుడు వాటిని ప్రూనింగ్ అనేది మనకు అవసరం లేదండి. ఒక్కొక్క కొమ్మకి బంచ్ అంటాం కదండి, ఏ బంచ్ చూసినా మీకు 5 కాయలు 6 కాయలు అండి. అది బయటకు వచ్చినప్పుడు ఆ గాలి వెళ్తురికి అలా ఉంటుందండి, అన్నీ నెట్టేయకూడదు. మనం ఒక హైట్ వచ్చిన తర్వాత చాలు అనుకుని నేను దీన్ని ఆపానండి. ఆపిన కాడి నుంచి విపరీతమైన కాపు వస్తుందండి. అది అన్నీ లోపలేస్తేనండి గాలి చాలదు. కొమ్మ ఏమవుతుందంటే చెట్టు పెరిగినాక కొమ్మ విడితే ఎక్కువ వస్తుంది, మొదట్లో రాదండి నాకు. ఎందుకంటే కింద ఆకులు కట్ చేశాను కదండి, కింద ఆకులు కట్ చేసినప్పుడు దానికి బలం వస్తుంది. ఆ లీప్స్ అనేవి పైకి వెళ్ళిన తర్వాత ఇంక ఎక్స్ప్రెషన్ వస్తుంది అనమాట. అంటే ఇదంతా సైంటిస్ట్ అనేది కాదు, నా ఆలోచన అనుభవం ప్రకారం నేను పెంచుకునే విధానం అండి ఇది. పెరటి తోట వల్ల కానీ ఈ మొక్కల పెంపకంలో మీకు ఎలాంటి సంతృప్తి దొరుకుతుంది? చెప్పలేనండి, అది మాటల్లో వర్ణించలేనిది అనమాట. ఎంతో ఆనందం అండి. ఆనందమే కాదండి, దీనివల్ల చాలా నేను ఇప్పుడు 69 ఇయర్స్ నాకు ఈ రోజుకి. చూసిన కారణం ఏంటంటే కూర్చోవటం లేకపోవటం ఎప్పుడు దీంట్లోనే ఉండటం కూడా ఆరోగ్యం కలిగేయటం అండి. ఆరోగ్యం ఆనందం అన్నీ ఉండేయండి. ఈ 2 కాదండి, ప్రముఖ వ్యక్తుల్లో గుర్తించబడాలంటే మీకు చదువు, హోదానో, డబ్బో కావాలి. నాకు అవన్నీ
నాకు అంతగా లేవండి. కానీ ఈ మొక్కలనేవి నాకు ఈ రైతు నేస్తం గారి ద్వారా అవార్డులు, రివార్డులు లేదు ప్రముఖుల్లో ఒక వ్యక్తిగా గుర్తించబడ్డాయండి. అందుకని ఈ మొక్కలు ఇంకా ఇంకా చెయ్యాలి అని, ఇప్పుడు నాకు ఉపరాష్ట్రపతి గారు మెడల్ ఇచ్చినా సరే నాకు ఇంకా చేయాలని కుతూహలం పెరిగేది ఎప్పుడు అంటే, మనకి ఏదైనా సరే ప్రతి మనిషి మన గురించి పర్వాలేదు అనుకున్నప్పుడు అదే చాలా బలం అవుతుందండి. వాళ్ళ ఆశీర్వాదాలే మనకి మేలు చేస్తాయండి. నాకైతే ఈ మొక్కలు అందం ఆనందమే కాదు, అవార్డులు రివార్డులు కూడా తెచ్చిపెట్టి, దీనికి ముఖ్య కారణం కూడా రైతు నేస్తం వాళ్ళేనండి. రైతు నేస్తం వాళ్ళు ఇక్కడ నా ఇంటికి నాకు ఒక 20 దాకా వాళ్ళు సపరేట్గా ప్రోగ్రాంలు చేయటం జరిగిందండి. ఆ 20 ప్రోగ్రాంల వలన కూడా నేను చాలామందికి పరిచయాలు, అలాగా టీవీ ఛానల్స్ కూడా అన్ని ప్రముఖమైన ఛానల్స్ కూడా ఇక్కడ చేయటం జరిగింది. వీళ్ళందరూ కలిసి నాకు గుర్తింపు ఎందుకు వచ్చినాయి, వీళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారంటే ఈ మొక్కలేనండి. ఈ మొక్కలే నాకు ఆధారం అనిపిస్తుంది. మీకు సమాజంలో మంచి గౌరవాన్ని తీసుకొచ్చి, అది ఇంకా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ నన్ను మొక్కలు గిక్కలు, మీ వెంకటేశ్వరరావు గారు కూడా ఇలా నన్ను పొగడటం, అమ్మో సాంబశివరావు గారి గార్డెన్ చాలా బాగుంటుంది, ఎల్లు హనుమంతు అని అనటం కూడా కారణం కూడా ఇక్కడికి వస్తే గ్యారంటీ ప్రోగ్రామ్ అయిపోతుంది. ఏ మొక్క చూసినా ఓ ప్రోగ్రామ్ లాగానే చేయటానికి ప్రయత్నం చేస్తానండి. మీరు ఈ వయసులో కూడా దాదాపు మీరు చెప్తున్న దాన్ని బట్టి 70 ఇయర్స్కి దగ్గరలో ఉన్నారు. కానీ అంటే మీకున్న ఆ ప్యాషన్ తోటి అవును మీరు ఎంతో శ్రమించి అంటే కృషి చేసి ఒక పట్టుదల, అంటే మీరు ఏదన్నా చేయాలి అనుకుంటే దాన్ని సాధించే వరకు మీరు ఊరుకోరు. అది మేము గతంలో కూడా చూసి ఉన్నాము. అవునండి. చేస్తూ అంటే ఇంత మీ గార్డెన్ ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుకుంటూ చాలామందికి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. అలానే ఈరోజు ఈ టమాటాని ఇంత గొప్పగా చేసి మాకు కూడా దీని విశేషాలు మాతో కూడా పంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.